అన్ని గురుకుల హాస్టళ్లల్లా పిల్లలను స్టడీ అవర్ల కూసబెట్టి చదివించుడు, ఖాళీ టైంల జిల్లా స్టేటు నేషనల్ లెవెల్ల పథకాలు వచ్చేటట్టు ఆటలాడిచ్చుడు, పొద్దున్న లేచి పిల్లలు రెడీ అయ్యేటట్టు చేసుడు, పొద్దుగాల మధ్యాహ్నము మాపిటీలు మంచి తిండి పెట్టుడు, పాటలు పాడుడు, ఉపన్యాసాలు ఇచ్చుడు, గిట్లాంటి ఎన్నో నేర్పుతారు హాస్టళ్లల్లా. కానీ నల్గొండ జిల్లాలున్న ఓ హాస్టల్ల పిల్లలతోని ఇంకో పని కూడా చేయిస్తున్నారట. అదేందో చూసి మనం కూడా సపోర్ట్లు కొడదాం పాండ్రి. చేయరి ఒక్కొక్కరు 10-15 చపాతీలు చేసినాకనే పోవాలి. చపాతీ చేసుడు అంటే అష్ట వంకర్లతో అడ్డం దొడ్డం చేసుడు కాదు, వృత్తలేఖంతో గుండ్రం గీసినట్టు గుండ్రంగా చేయాలి. హాస్టల్ వాడని చెప్పేంత వరకు అవ్వలేవద్దు. డొక్కలు ఆకలైనా పిక్కలు నొప్పి పుట్టినా పిండి మొత్తం వడిసేదాకా పని ఆపొద్దు. మీరిడికి వచ్చి చదువుకునే తానికి కాదు, సర్కార్ హాస్టల్ ఉన్న పంతులు వార్డెన్లు చెప్పినట్టు చపాతీలు చేస్తానికి వచ్చిర్రు. నిద్ర వస్తుందనో శాతనైతే లేదనో గులిగితే ఊకునేటోళ్ళు ఎవ్వలేరిడా. చేయరి చపాతీలు చేయరి. నల్గొండ జిల్లా తుంగపహాడ్ గురుకుల హాస్టల్ జరుగుతున్న ఇదంతా మరి ఎట్లయినా మేము చదువులే సక్క చెప్తలేం కాబట్టి రేపు ఈ పిల్లలు ఎట్లయినా పెద్ద పెద్ద చదువులు చదవరు కాబట్టి పెళ్ళిళ్ళకి ఇంట్లో చేయవలసిన చపాతీలే కాబట్టి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయిస్తే అదన్నా పర్ఫెక్ట్ చేసేస్తారు అన్నట్టు పిల్లలతోని పిండి విసికిచ్చి బండ మీద చపాతీలు చేపిస్తున్నారు. ఇంకొకడే చేసిన చపాతీలను కల్పిస్తున్నారట పిల్లలతోనే. ఈడిట్లుంటే నల్గొండ జిల్లా దామరచర్లలో ఉన్న హాస్టళ్లల్లా ప్రిన్సిపాల్ ఆర్డర్ వేసుడుతోని పిల్లలు ఇగో ఇట్లా గోధుమ పిండిలో మునిగి తేలినట్టు అయ్యారు. బొగ్గు కర్మాల్లో పనిచేసేటోళ్ళ తీరుగా కేజీఎఫ్ సినిమాల బంగారం దోవే బానిసల తీరుగా అయ్యారు. సర్కార్ హాస్టల్లో వంట మనుషులున్నా వాళ్లకు నెల జీతాలు వస్తున్నా పిల్లలతో ఇట్లా చపాతీలు చేయిస్తున్నారు. ఇక వాళ్ళకు వస్తున్న రాగి జావ చూడు ఎంత చక్కదనంగా ఉన్నదో. దీంట్లో నీళ్ళు తప్ప రాగి పిండి కానొస్తుందా? ఇక ఈ ముచ్చట మీద ఎస్ఎఫ్ఐ అనే విద్యార్థి సంఘ పోలు హాస్టల్కి ఎంటర్ కాగానే ఇగో ఈ సీన్లు కనిపించినాయట. వాళ్ళే వస్తారు, నేనే ఇక్కడే వస్తుంది కదా పిల్లలు. అరే పిల్లలతో గిట్లెందుకు చేయిస్తున్నారు చదివించకుండా అని అడిగితే నీళ్లు చప్పరిస్తున్నారట అక్కడ ఉన్నోళ్ళు. తిండి తయారు చేసే వర్కర్లేమో ఇగో ఇట్లా అంటున్నారు. చూసిర్రా పిల్లలను ఎంత కంట్రోల్ చేస్తున్నారో. చపాతీలు మీరు చేస్తురేంది లేరి అని ఆ విద్యార్థి సంఘాల లీడర్ అంటే లేవమాకండి ఏం చేస్తారో అది చూద్దామన్నట్టు రుబాబ్ మాటలు మాట్లాడుతున్నారు. మరి హాస్టల్లోకి వచ్చి చదువుకునే పిల్లలు బానిసలు అనుకుంటున్నారో లేకుంటే కూలోళ్ళు అనుకుంటున్నారో కానీ ఈ తిరిగా పనులు చేయించుకుంటున్నారు. సార్లు హాస్టల్లో చదువుల చక్కదనం చూసే ఆఫీసర్లు ఇగో ఇట్లా పిల్లల చదువులు పక్క పెట్టి చాకరీ చేయిస్తున్నారు. మరి వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో, సర్కార్కు చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదన్నట్టు ఊకుంటారో మీ ఇష్టం అని అంటున్నారు హాస్టల్ ముచ్చట తెలిసిన విద్యార్థి సంఘాల లీడర్లు. మరి విద్యాశాఖ కూడా సీఎం సార్ తానే ఉంది కాబట్టి ఇంకింత సీరియస్గా ఏమైనా చర్యలు తీసుకుంటే మంచిగుండు మరి అని అనుకుంటే ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక వచ్చింది కండ్లు కాయలు గాయంగా ఎదురు చూస్తున్నోళ్ళు పండుగ చేసుకునేటట్టు తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ అనగానే సెల్ఫ్లలో ఉన్న పుస్తకాలు తీసి దులిపి చదవాలి అని ఆలోచన వస్తున్నదా? కోచింగ్కు పోయి ఈసారి తప్పకుండా కొలువు కొట్టాలి అని సోచాయిస్తున్నారా? కానీ వచ్చింది జాబ్ నోటిఫికేషన్ కాదు, ఇగో ఈ నోటిఫికేషన్. వచ్చింది తెలంగాణ తాగుబోతుల నాలుకలకు కొత్త రుచులు చూపించే సర్కార్ నోటిఫికేషన్ వచ్చింది. 121 రకాల నయా మందు సీసాలను మనలోకి పరిచయం చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది రేవంత్ రెడ్డి సర్కారు. పైసలు ఉండో లేకో మందు నచ్చో నచ్చకనో రొటీన్ మందు బ్రాండ్లు తాగేటోళ్ళు తనలాడుతున్నారన్నట్టు కొత్త బ్రాండ్లను పట్టుకొచ్చే ఉపాయం చేస్తున్నది. అందుకే మాజీ మంత్రి హరీష్ రావు సార్ ట్విట్టర్ గుట్ల సర్కారును సన్నబర్గలతో సురుకులు పెట్టేంత పని చేసిండు. అంత అర్జెంటుగా ఆగ మేఘాల మీద కొత్త బ్రాండ్లను తీసుకొచ్చేందుకు తెలంగాణలో తాగుబోతులను తయారు చేస్తానికి ఉన్న శ్రద్ధ ఉద్యోగాలు ఇచ్చేతానికి లేకపోయి రేవంత్ రెడ్డికి అన్నట్టు ట్విట్టర్లో రాసిండు. తెలంగాణలో తాగోతులు అంతా కలిసి సర్కార్ మీద ఫైటింగ్ చేస్తున్నారా, ధర్నాలు చేస్తున్నారా, కొత్త మందు కావాలని కొట్లాట చేస్తున్నారా, ఎందుకు ఇంత శ్రద్ధ చూపుతున్నారో కొత్త బ్రాండ్ల కోసం అన్నట్టు కడిగి పారేసినట్టు అడిగిండు. ఓ దిక్కు చదువుకున్న పిల్లలు మాకు జాబ్ నోటిఫికేషన్లు వేయురి మహాప్రభో అని రోడ్లు ఎక్కుతుంటే దాన్ని పక్కకు పెట్టి ఆరోగ్యాలు ఖరాబ్ చేసే మద్యాన్ని ఏర్ల తీరుగా వారిచ్చే ఉపాయం చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి తెలంగాణ పిల్లలను తాగుబోతులను చేసి సర్కార్కు పైకం పెంచుకునే కుట్రలే చేస్తున్నాడు తప్ప జాబులు ఇచ్చి వాళ్ళ బతుకులను బాగు చేసే పని లేదన్నట్టు సోషల్ మీడియాలో రాసిండు. విద్యా ఉద్యోగాల కంటే మద్యం మీదనే రేవంత్ రెడ్డికి మమకారం ఎక్కువైంది. ఒక సమాజం బాగుపడకుండా పోవాలంటే అందరికీ మందును అందుబాటులో తీసుకొస్తే చాలన్నట్టే చేస్తున్నాడు. ఇంత ఘోరమైన పరిపాలన ఇంకెక్కర్లేదు. తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్లు నిల్లు, లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్ అన్నట్టే చేస్తుండని ఆయన ట్విట్టర్ అకౌంట్ రాసి తెలంగాణ సీఎంఓకు మంత్రి జూపల్లి కృష్ణారావుకు ట్యాగ్ చేసి ఇజ్జత్ తీసినంత పని చేసిండు. ఇక ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ చదువుకున్న పిల్లలు మాకు జాబులు కావాలంటే రేవంత్ రెడ్డి మాకు బీర్లు బ్రాండీలు ఇస్తున్నాడు, తాగి పండుకోరు తప్ప జాబులు అడగకుర్రి అన్నట్టు చేస్తున్నాడని సర్కార్ మీద కోపం పెంచుకుంటున్నారట.